ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందాం. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలా సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించము. కావున యెహోషువ ఇశ్రాయేలులలో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడను గనక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండదని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాళ్ళయుండును, అందుకే దీన్ని చేయవలను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. 3వ అధ్యాయంలో మరి వాళ్ళు ఎక్కడ నీళ్లు ఆపబడ్డాయి, ఎలా దాటారో 6 నెలలో మనం చూసాం. దాని తరువాత యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత చూడండి, మరి వరదల కాలంలో వచ్చే ఆ ఘోరమైన వరద ప్రవాహము యొక్క తాకిడిలో కూడా నిబంధన మందసాన్ని మోసే యాజకులు అక్కడ ఆ యొక్క యోర్దానులో కాలు పెట్టగానే నీళ్ళన్నీ కూడా ప్రవాహాన్ని దేవుడు అక్కడ ఆపివేసేసాడు. ఎగువ ప్రవాహాన్ని ఆపివేశాడు, ఇటు దిగువకు వెళ్ళే నీళ్లు కూడా అన్నీ కూడా ఆపబడ్డట్టుగా మరి మనం చూసాము. మరి ఆ యొక్క యోర్దానులో ఆ యొక్క యాజకులు ఆ మందసాన్ని మోస్తూ నిలబడ్డారు. ఆ నిలబడినంతసేపు కూడా ప్రజలు ఏం చేశారు, అందరూ కూడా అవతలికి దాటారు. ముందు వీళ్ళు దాటి వెళ్ళలే, వాళ్ళు దాటి వెళ్ళే వరకు వీళ్ళు ఎక్కడున్నారు, యోర్దానులోనే నిలబడ్డారు. యోర్దానులోనే నిలబడి వాళ్ళందరూ దాటి తుదముట్టిన తరువాత అప్పుడు యెహోవా యెహోషువతో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అప్పటికి యాజకులు ఎక్కడున్నారు, ఇంకా యోర్దానులోనే ఉన్నారు. ఇంకా అప్పటికి నీళ్లు తిరిగి ప్రవాహము కలవలేదన్నమాట. ప్రతి గోత్రానికి ఒక్కొక్క మనుషుని చొప్పున ఒక 12 మందిని మీరు ఏర్పాటు చేసుకొని యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసుకొని వచ్చి ఈ రాత్రి మీరు బస చేసే చోట వాటిని నిలవబెట్టుడని మరి యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. అదే రీతిగా యెహోషువ కూడా ఏం చేశాడు చెప్పండి, గోత్రానికి ఒక మనిషిని 12 మందిని మనుషులను మరి పిలిపించి యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాయిని భుజం మీద పట్టుకోవాలి. అంటే చిన్న రాళ్ళు కాదు, పెద్ద రాళ్ళని భుజం మీద మోసుకుంటూ తీసుకొని వచ్చి మీరు తీసుకొని రావాలి. ఆ తీసుకొని వచ్చి ఎక్కడైతే ఆ రాత్రి వాళ్ళు యోర్దాను దాటి బస చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో ఆ రాళ్ళన్నిటిని కూడా కుప్పగా పోసి ఒక స్తంభముగా వాటిని మరి వాళ్ళు నిలబెట్టడానికని దేవుడు అక్కడ ఆజ్ఞాపించాడు. అయితే అప్పుడు కుమారులు అడుగుతారు, ఎందుకు ఈ రాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నారని మీ కుమారులు మిమ్మల్ని అడిగినప్పుడు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడను కదా. మరి యోర్దాను ఎదుట యోర్దాను యొక్క నది ప్రవాహము ఆ మందసము ఎదుట పూర్తిగా నీళ్లు ఆపబడ్డాయి. ఎందుకంటే యోర్దానును దాటుచుండగా యోర్దానును నీళ్లు ఆపబడను. ఆ యోర్దానును దాటడం కొరకు ఆ యొక్క యోర్దాను నీళ్లను దేవుడు ఆపివేశాడు అనడానికి సాక్ష్యముగా జ్ఞాపకార్థముగా ఇశ్రాయేలులందరికీ జ్ఞాపకార్థముగా ఈ యొక్క రాళ్ళు ఉండాలి. ఇది మీకు ఆనవాలుగా ఉండాలి. ఏం చెప్పండి, ఇది మీకు ఆనవాళ్ళు అంటే ఒక గుర్తు.
దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యానికి, ఒక ఆశ్చర్య కార్యానికి ఒక గుర్తు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఒక రాళ్ళని నిలవబెట్టేవాళ్ళు, రాళ్ళని గుర్తుగా నిలవబెట్టేవాళ్ళు. అవునా? అక్కడ గెరిజిము కొండ పైన కూడా ఏం చేశారు వాళ్ళు? యూబాలు కొండపైన, గెరిజిము కొండపైన కూడా రాళ్ళని నిలవబెట్టి శాపవచనాలు, ఆశీర్వచనాలు గుర్తుగా రాయించారా లేదా? అలాగే ఇప్పుడు యోర్దాను దాటిన తర్వాత కూడా యోర్దాను ఎక్కడైతే యాజకులు కాళ్ళు పెట్టారో అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొని వచ్చి భుజాలపైన మోసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు బస చేసిన చోట ఆ యొక్క రాళ్ళని వాళ్ళు జ్ఞాపకార్థముగా గుర్తుగా ఉంచాలి. అందుకే దీన్ని మీరు చెయ్యాలి. అంటే చూడండి, అసలు నిజంగా యోర్దాను నది రెండుగా చీలిపోయి 6 నెలలను వాళ్ళకి ఇవ్వడం అనేది వారి జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఎక్కడ జరగదు అది. ప్రపంచంలో ఎవరి జీవితంలో అసలు జరగదు అది. అవునా? ఒక నది ప్రవాహము దేవుని ఎదుట ఆగిపోయి వీళ్ళకి 6 నెలలను ఇవ్వడం అనేది ఎక్కడైనా జరుగుద్దా? ఎవరి జీవితంలో అయినా అసలు జరగని సంగతి. కాబట్టి అసలు ఎవరి జీవితంలో జరగనివి దేవుడు మన జీవితంలో ఏమైనా గొప్ప కార్యాలు చేసినప్పుడు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, అద్భుత కార్యాలు చేసినప్పుడు వాటికి గుర్తుగా, తప్పకుండా వాటికి సాక్షార్థముగా, వాటికి గుర్తుగా, జ్ఞాపకార్థముగా అక్కడ ఆ దినమున దేవుడు రాళ్ళని నిలవబెట్టించాడు. ఆ దినమున అక్కడ రాళ్ళని నిలవబెట్టించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు అదే ప్రకారము చేశారు. 12 గోత్రాల వాళ్ళు కూడా 12 రాళ్ళని తీసుకుని వచ్చి బస చేసిన చోటికి తీసుకుని వచ్చి అక్కడ మరి వాళ్ళు నిలవబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యెహోవా నిబంధన మందసమును మోయే యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట, ఎక్కడ చెప్పండి? ఎక్కడైతే వీళ్ళు నిలబడ్డారో అక్కడ నుండి 12 రాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ నిలిచిన చోట ఆ యొక్క రాళ్లను నిలవ పెట్టించారు. అంటే ఎక్కడ కూడా పెట్టించారు? వాళ్ళు నిలబడ్డ చోట కూడా రాళ్ళు పెట్టించారు యోర్దాన్లో. అంటే యోర్దాను నదిలో కూడా ఏమున్నాయి చెప్పండి? రాళ్ళు ఉన్నాయి. మరి వీళ్ళు బయట ఉన్న చోట కూడా రాళ్ళు. అంటే 2 చోట్ల వాళ్ళు నిలబడ్డ చోట కూడా గుర్తుగా ఎక్కడ కాళ్ళు పెట్టారు? అక్కడ. అంటే వాళ్ళు కాళ్ళు కొంచెం మునగగానే, మరి మధ్యలోకి కూడా మధ్యలోకి వస్తే కొట్టుకునే పోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు యోర్దాను అంచున తాకగానే నీళ్లు ఏకరాశిగా ఆపబడ్డాయి. అది ఎక్కడైతే వీళ్ళు నిలబడ్డారో ఆ నిలబడిన స్థలంలో కూడా ఏం చేశారు? వీళ్ళు ఆ యొక్క రాళ్ళని ఒక స్తంభముగా నిలబెట్టారు. అంతేకాకుండా 12 రాళ్లను మోసుకొని వచ్చి వాళ్ళు బస చేసిన చోట కూడా మరి అక్కడ స్తంభముగా నిలబెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకని 9వ వచనంలో అంటున్నాడు, ఆ యొక్క నిలిచిన చోట కూడా 12 రాళ్లను నిలవ పెట్టించారు. నేటి వరకు ఇవి అక్కడ ఎన్నిసార్లు వరదలు వచ్చి ఉంటాయి? ఆ వరదల్లో కొట్టుకొని పోవాలిగా, మరి ఆ రాళ్ళన్నీ కూడా ఉంటాయి చెప్పండి. అసలు కొన్ని సంవత్సరాలకి పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి కదా. గోదావరి గట్ల దగ్గర నేను చిన్నప్పుడు చూసిన గోదావరికి ఇప్పుడు గోదావరికి అసలు పూర్తిగా మారిపోయింది. అప్పుడు ఒకప్పటి వరకు ప్రవాహం కొంతవరకే ఉండేది. అప్పుడున్న రాళ్ళు ఇప్పటి వరకు ఉంటాయా చెప్పండి? ఎంత పెద్ద రాయి అయినా సరే అవి ఉంటాయి అసలు. కానీ వాక్యంలో ఏమని చెప్తున్నాడు? అవి నేటి వరకు, అంటే ఒక గుర్తుగా ఇక్కడ ఈ స్థలంలో యాజకులు కాళ్ళు పెట్టగానే నీళ్ళ ప్రవాహం ఆగిపోయి 6 నెలలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అని ఒక గుర్తుగా అవి అక్కడ నేటి వరకు నిల్చుని ఉన్నాయంట. ప్రజలతో చెప్పవలదని యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరే వరకు యాజకులు మందసాన్ని మోయిచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి, అంటే ఈ నిలబడ్డ చోట రాళ్ళు పేర్చాలి, మళ్ళీ ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళి ఎక్కడ పేర్చాలి? ఆ బయటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు బస చేసిన చోట కూడా రాళ్ళు పేర్చాలి. ఈ కార్యక్రమం అంతా అయిపోయే వరకు వీళ్ళు యాజకులు ఏం చేశారు చెప్పండి? ఆ మందస్థాన్ని మోస్తూ అక్కడే అక్కడ నిలబడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా త్వరపడి యోర్దానుని దాటారట. త్వరపడి యోర్దానుని దాటినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, కొన్నిసార్లు చాలామంది ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎలా ప్రయాణం చేస్తూ ఉంటారు? అవునా? చిన్న గొర్రె పిల్లల్లాగా మెల్లమెల్లగా దేవుడు నడుపుతున్నట్టు, కాస్త నడవండి, ముందుకు నడవండి అని మనం తరుముతున్నా కూడా అంటే వాళ్ళు తొందరపడరు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు తొందరపాటుతో చేసేది కాదు. ఇది తొందరపాటుతో చేసేది కాదు. వెంటనే తొందరగా చేయాల్సిన కార్యాలు కొన్ని ఉంటాయి. వెంటనే త్వరపడి చేయాల్సిన కార్యాలు ఉంటాయి.
రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే వారం చేద్దాం, నాకు ఈ పరిస్థితులు అన్నీ బాగా అయితే చేద్దాం అనుకోవడానికి ఉండదు ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు అక్కడ యోర్దానుని దాటే పరిస్థితి వచ్చింది. ఏం పరిస్థితి వచ్చింది చెప్పండి? యోర్దానుని దాటే పరిస్థితి వచ్చింది, అవునా? ఇక్కడ వెనకాల కొద్ది మంది నెమ్మదిగా నడిచేవాళ్ళు, మేము నెమ్మదిగా నడుస్తాం, తర్వాత దాడుతాం, మీరు ముందు వెళ్ళండి అంటే కుదరదు. యాజకులు అక్కడ నిలబడ్డప్పుడు ఏమవ్వాలి చెప్పండి? తొందరపడి వీళ్ళు దాటాలి. దాటే వరకు యాజకులు అక్కడ నిలబడుతూ ఉంటారు. చూడండి, ఈరోజు మన సంఘాలలో కానీ క్రైస్తవ జీవితాలలో కానీ కొన్నిసార్లు సేవకులు, అమ్మ మీరు ఈ పని వెంటనే చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ముందు మన పరిస్థితులను చూసుకొని తర్వాత చేద్దాం, అప్పుడు చేద్దాం అనుకున్నాయి గారు, తర్వాత చేద్దాం అనుకున్నాయి గారు, రేపు చేద్దాం అనుకున్నాయి గారు అని మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ యొక్క పనులని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. ఈ దేవుడు ఎందుకు చెప్పాడు? అప్పుడు చేయమనే చెప్పాడు. అప్పుడు చేయమని చెప్పినా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? వెంటనే చేయకుండా, త్వరపడి చేయకుండా ఆలస్యం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం పనులు ఆలస్యం చేయడం ద్వారా అద్భుత కార్యాలు జరగవు మన జీవితంలో, ఆశ్చర్య కార్యాలు జరగవు మన జీవితంలో. దేవుని యొక్క కార్యాలకి, దేవుడు చేసిన కార్యాల గుండా ఆ రోజు వాళ్ళు వెళుతూ ఉన్నారంటే యోర్దానుని ఎంత స్పీడ్గా దాటాలి వాళ్ళు. ఆ దినమున మేము 40 సంవత్సరాలు వచ్చాం, ఇప్పటికిప్పుడు తొందరపడి మమ్మల్ని దాటమంటే ఎలాగా అంటే కుదరదు. అక్కడ మీరు 40 ఏళ్ళు తిరగండి, 50 ఏళ్ళు తిరగండి అరణ్య యాత్రలో. ఇప్పుడు యోర్దానుని దాటే సమయం వచ్చినప్పుడు తొందరపడి దాటాల్సిందే. తొందరపడి కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనం ఎంత నెమ్మదిగా మన జీవితాన్ని సాగించినా కొన్నిసార్లు చేయవలసిన పనులు వెంటనే చేయాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్తూ శిష్యులకు ఏం చెప్పారు? నేను చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. చేశారా లేదా? వీళ్ళేమనుకుంటారు? ఇప్పుడు మన భాషలో చెప్పుకుందాం, మనమే ఉన్నాం, 3.5 సంవత్సరాలు ఇక్కడే తిరిగాం, ఇప్పుడు యేసే వెళ్ళిపోయారుగా, ఓ 10 రోజులు కనిపెట్టి చేయమన్నారుగా, ముందు ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని తర్వాత వచ్చి ప్రార్థన చేసుకుందాంలే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటాం మనం. కానీ ఇప్పుడు చెప్పారు కదా, ఆ పనులన్నీ తర్వాత దేవుడు చెప్పిన పనిని ముందు చేద్దాం అనుకునే వాళ్ళకు ఉంటామా? లేదా ముందు మన పనులు చేసుకొని తర్వాత తీరిగ్గా ఎన్ని రోజులైనా ప్రార్థన చేద్దాం కనిపెట్టి అని మనం అనుకుంటాం. కానీ ముందు తొందరపడి చేసే పని ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన చెప్పిన మాట చేయడం, ఆయన చెప్పిన మాట చేయడం తొందరపడి చేయాలి, త్వరపడి చేయాలి. అందుకనే ఇప్పుడు దేవుడు మెలకువగలిగి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి, దేవుడు చెప్తానే ఉంటాడు. మన కుటుంబంలో సమస్యలు రాకుండా, శోధనలు రాకుండా మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటాడు. మనం ఏం చేస్తాం? మెలకువగలిగిన ప్రార్థనా జీవితాన్ని తొందరపడి చెయ్యం. ఎప్పుడు చేస్తాం తెలుసా? శోధనలో పడ్డాక అప్పుడు వస్తాం. ఎప్పుడు వస్తాం? శోధనలో పడ్డాక, కష్టాలు వచ్చాక, సమస్యలు వచ్చాక అప్పుడు తీరిగ్గా దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన మొదలు పెడతాం. కానీ ముందు ఏం చేయమన్నాడు దేవుడు? ఆ శోధన రాకుండానే ప్రార్థన చేయమన్నాడా? ఆ శ్రమ రాకుండానే ప్రార్థన చేయమన్నాడా? ఆ కష్టం రాకుండానే ముందు ప్రార్థన చేస్తే అసలు రాదు కదా. కానీ మనం ఏం చేస్తాం? చెప్పింది చెయ్యం, ముందు చెప్పింది చెయ్యం, తర్వాత తీరిగ్గా శ్రమ వచ్చాక అప్పుడు వచ్చి మళ్ళీ మనం చేస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఆలస్యం అనేది ఎంత మాత్రం పనికిరాదు. ఏం చెప్పండి? ఆత్మీయ జీవితంలో, ప్రార్థన విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో మీ ఇంటి పనులు తర్వాతనే చేసుకోండి. అందుకనే మార్తా మరియల విషయంలో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు రాకరాకు వచ్చారు ఇంటికి. మార్తా ఏం చేస్తుంది? మరి అందరూ వచ్చారు, చేయాలి, తప్పదు. కానీ విస్తారమైన పని పెట్టుకుని అలసిపోతూ ఉంది. అందరూ అక్కడ కూర్చొని వింటున్నారు. లాజరు, మరియా, ఇక యేసు ప్రభుతో వచ్చిన వాళ్ళందరూ, స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడేటప్పుడు అక్కడ కూర్చొని వినండి. ఆయన మాటలు అయిపోయినాక వెళ్ళి అందరూ కలిసి పని చేసుకుంటే త్వరగా అయిపోద్దిగా, అవునా కాదా? మనం పాయింట్ ఆలోచిస్తే ఇప్పుడు ఆ ఒక్కటి కష్టపడకుండా ఆమె కూడా వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకోండి, నేను ఒక్కదాన్ని చేయలేకపోయా, సరే ఈయన మాట్లాడడం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి అందరం చేసుకుందాం అంటే అయిపోయేదా కాదా? కానీ ఈమె మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చింది? పనికి ఇచ్చింది. యేసయ్య మాట్లాడేటప్పుడు ముందు ఆయన మాటలే వినాలి. వాక్యం వినాల్సిన సమయంలో వాక్యమే వినాలి, వేరే పనులు చేయొద్దు. ఇంకా వాక్యం అయిపోయాక అదే అందరు కలిసి అదే పని చేశారనుకోండి, ఎంత త్వరగా అయిపోయేది. అందుకని యేసయ్య ఏమన్నారు? సున్నితంగా చెప్పారు, అవునా? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, నువ్వెందుకు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు? నాకు పని అవ్వట్లేదు. ఒక్కదాన్ని పని పక్కన పెట్టేసి వచ్చి దేవుని వాక్యం వినండి. ముందు పని పక్కన పెట్టేసి వచ్చి దేవుని వాక్యం వినండి. వాక్యం అంతా అయిపోయాక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, అందరూ సహాయం చేస్తారు కదా.
అందరూ సహాయం చేసినప్పుడు అందరూ చక్కగా ఏం చేస్తారు చెప్పండి, ఆ యొక్క పనిని ముగిస్తారు, ఆ యొక్క పనిని సులువుగా ముగించుకుంటారు. కానీ మనం ఏం చేస్తాము, ఒంటరిగా కష్టపడతా ఉంటాం, త్వరపడతా ఉంటాం. అందుకనే ఎప్పుడు ఏ పనులు చేయాలి అనే సంగతులను కూడా మనం ఏం చేయాలి, ఆత్మీయ జీవితంలో వాక్యానికి ప్రార్థనకి మనం మొదటి స్థానం ఇవ్వాలి. తొందరపడి చేయాలి. ఏం చేయాలి, త్వరపడి వాక్యం వినాలి, త్వరపడి ప్రార్థన చేయాలి. మిగిలినవి తర్వాత నెమ్మదిగా అయినా చేసుకోవచ్చు. కానీ ముందు మనము మన పనులకి మొదటి స్థానం ఇస్తాం, వాక్యానికి ప్రార్థనకి ఏం చేస్తాం చెప్పండి, రెండవ స్థానాన్ని ఇస్తాం. ముందు పనంతా అయ్యాకనే ప్రార్థన చేస్తారు. అవునా? పని కాకుండా ఎవరైనా ప్రార్థన కూర్చుంటామా చెప్పండి? ఎందుకు? మనసులో కొడతా ఉంటుంది, ఇంకా పని అవ్వలేదు. ప్రార్థన చేసుకున్నా ఎప్పుడెప్పుడు లేచి ముందు ఆ పని చేసుకోవాలా అని అదే ఉంటుంది కదా, అదే మన మనసులో ఉంటుంది. అందుకని చూడండి, ఆ దినమున యాజకులు అక్కడ నిలబడి ఉన్నారు, ఆ మందసాన్ని మోసుకుంటూ నిలబడ్డారు. వారి ప్రయాసని వాళ్ళు మనం గమనించాలి. దైవ సేవకులు ఎందుకు ప్రయాసతో చెప్తా ఉన్నారు, మీ కొరకు నిలబడి ఒక మందసాన్ని మోసుకుంటూ మీ క్షేమము కొరకు, మీ యొక్క సమృద్ధి కొరకు, మీ ఆశీర్వాదాల కొరకు, మీ దీవెనల కొరకు, దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం కొరకు ఎందుకు ఆ మాటలు చెప్తున్నారు అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడే ఆ యొక్క పనిని మనం వెంటనే చేయగలుగుతాం. దైవ సేవకులు చెప్పిన పనైనా, యేసయ్య చెప్పిన పనైనా వెంటనే మనం చేయగలుగుతాము. అందుకని ఆ దినమున యోర్దానును జనులు త్వరపడి దాటారు. దాటలేదనుకోండి, వెనకాల ఆగిపోతారు. యాజకులు వచ్చేస్తారు, వెనకున్నోళ్ళు వెనకే ఆగిపోతారు. యాజకులు కనుక బయటకు వచ్చేసారనుకోండి, ఏమైపోతాయి, నీళ్ళ ప్రవాహము మళ్ళీ కలిసిపోతుంది. వాళ్ళు ఎప్పటికీ యువతలి ఒడ్డుకి రాలేరు. అందుకనే చూడండి, ప్రార్థన విషయంలో పరిశుద్ధాత్ముడు వచ్చి 2026 సంవత్సరాలు అయింది. కానీ మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం పొందుకోవడానికి, అవునా కాదా? పొందుకోని వాళ్ళు పొందుకోవడానికి ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నాం? త్వరపడి కనిపెట్టుకొని ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేసి పొందుకోగలుగుతున్నామా? దాని గురించిన తొందరపాటు లేదు. ఎంతసేపు మన ఇంట్లో పనులు అవ్వలేదు, మన పనులు అవ్వటం లేదు, వీటి గురించిన తొందరే ఉంది. కానీ మరి దేవుని ఆత్మ నేను పొందుకుంటే, దేవుని శక్తి నేను పొందుకుంటే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అనే త్వరపడి అనే తత్వం ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా నడిచినంతకాలం చాలు. కొన్నిసార్లు త్వరపడి ప్రార్థన చేయాలి, వెంటనే మోకరించాలి. త్వరపడి ఆత్మీయ జీవితంలో మరి మనము నిర్ణయాలు తీసుకునే వారముగా ఉండాలి. చదవండి కీర్తనల గ్రంథం 119:60. చదవండి ఒక మాట, కీర్తనల గ్రంథం 119:60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేని కొరకు త్వరపడుతున్నాడు దావీదు? ఆజ్ఞ. ఎడతెగకుండా ప్రార్థన చేయండి, మెలుకోగలిగి ప్రార్థన చేయండి. ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ కొరకు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మనం జాగు చెయ్యక అంటే ఆలస్యం చేయకుండా నేను త్వరపడతా. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే చాలు, ఇలా చెయ్యాలి, ఒక నియమం ఉంది, ఒక ఆజ్ఞ ఉంది, దాని కొరకు నేను ఎప్పుడు ఆలస్యం త్వరపడి చేసేస్తా. అందుకే నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని అని అక్కడ దావీదు అంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మన జీవితంలో ఇది చెయ్యాలి అని ఒక ఆజ్ఞిస్తే దానిని మనం ఆలస్యం చేశామా, ఈ ఆలస్యం అయ్యేలోపు అపవాదం వచ్చేస్తాడు. ఎవరు వచ్చేస్తారు చెప్పండి? అపవాదం వచ్చేసి మనల్ని చేయనీయకుండా మన చేతిలో నుంచి ఆ సమయాన్ని దాన్ని మొత్తం దొంగిలించేసుకొని మన యొక్క ఆత్మను కూడా వాడు దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను పాటించే విషయంలో ఆలస్యము, నిర్లక్ష్యము పనికిరాదు. త్వరపడి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? త్వరపడి చేయాలి. అందుకనే త్వరపడి మనం ఆ యొక్క పనిని కనుక చేయలేనట్లయితే ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతూ ఉంటాం. ఏమైపోతూ ఉంటాం? వెనకబడిపోతూ ఉంటాం. ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఎటువంటి అద్భుతాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగవు. ఎంత ప్రార్థన చేసినా, సమస్యల కొరకు ఎంత ప్రార్థన చేసినా అవి మాత్రం ఎటువంటి కార్యాలు మన జీవితంలో జరగవు. కాబట్టి ఈ దినమున దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో, ఆయన వాక్యమును వినే విషయంలో, దాన్ని నెరవేర్చే విషయంలో మనము వెంటనే ఏం చేయాలి చెప్పండి? త్వరపడి దానిని చేసే వారముగా ఉండాలి. ఆ పనిని ఆ దినమున వాళ్ళందరూ కూడా చేశారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మరి మనము యోర్దానును దాటడం, దేనికి సూచనగా చెప్పాను నేను? యోర్దానును దాటడం
ఆత్మీయ జీవితంలో సత్యము నుండి సత్యంలోనికి ఎలా వెళ్తాం మనం? ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సత్యము నుండి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే గనక ఆ యొక్క త్వరపడి ఆ ఆత్మ పరిశుద్ధాత్మను మనలో ప్రేరేపణను కలిగిస్తూ ఉంటాడు, మనల్ని రేపుతూ ఉంటాడు, రేపుతూ ఆ పనిని చేసేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు మనల్ని. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో మనం తొందరపాటు కలిగి ఉండాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో కూడా మరి మనము జాగు చేయక ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, అవునా? మన సంఘం గట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆ రక్షణ పొందుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది, బాప్తిస్మం పొందుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది. మనం ఆలస్యం చేస్తూ ఉన్నాం. దేవుని దగ్గర అడిగి పొందుకోవాల్సిన వాటి విషయంలో చాలా ఆలస్యం చేస్తూ ఉంటుంటే ఆత్మీయంగా సంఘం వెనకబడినట్టుగానే ఉంటుంది, కానీ ఎటువంటి ముందుకు వెళ్ళేదిగా ఉండదు. కాబట్టి చూడండి, ఈ దినమున మరి దేవుని యొక్క విషయంలో సర్వసత్యములోనికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మను మరి మనం పొందుకోవాలి. పొందుకునే విషయంలో, తర్వాత కృపావరాలను పొందుకునే విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవసరమయ్యే రీతిలో ఏ రీతిగా మరి మనం వాడబడాలో వాటి విషయంలో మనం త్వరపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకునే వారముగా ఉండాలి. అది మొదటి సంగతి. రెండవది ఏంటంటే, వీళ్ళు రాళ్ళన్నీ తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? ఆ యొక్క ఆనవాలుగా ఎక్కడుంచారు వాళ్ళు? వారు ఉన్న స్థలంలో ఆ రాత్రి బస చేసే సమయంలో కూడా పెట్టారు. చూడండి, ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇజ్రాయేలీలకు ఎక్కడ ఉండాలంట? 7వ వచనంలో జ్ఞాపకార్థముగా ఉండాలి, అది మీకు ఆనవాలై ఉండును. ఈ ప్రతి చోట కూడా వాళ్ళు ఒక రాళ్లను నిలిపి, ఒక స్తంభముగా నిలిపి దాన్ని జ్ఞాపకార్థంగా ఉంచడం అనేది పాత నిబంధన గ్రంథంలో అలవాటు, అవును కదా? యాకోబు కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఒక రాత్రి రాయి మీద పడుకుంటాడు, నిద్రపోతాడు, తలగడగా చేసుకుని పడుకుంటాడు. మరి అక్కడ దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఇది పరలోకపు గవిని అనుకుని అక్కడ ఒక రాయిని నిలిపి, ఆ రాయిని స్తంభంగా నిలిపి అక్కడ నూనె పోసి గుర్తుగా అక్కడ దానికి బేతేలని పేరు పెట్టేశాడు. కాబట్టి అంటే పరలోకపు గవిని అని. అంటే ఆ రాయి దేనికి గుర్తు? యాకోబు యొక్క అక్కడ దర్శనానికి, యాకోబు అక్కడ పడుకున్నాడు ఆ స్థలానికి అది గుర్తు. అంటే ప్రతి మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి, దేవుడు దర్శనం ఇచ్చిన ప్రతి దానికి ఒక గుర్తు ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం అనేది లేకపోతే మరి మన జీవితంలో దేవుడు చేసిన వాటికి విలువ ఉండదు, దేవుడు చేసిన వాటికి విలువ ఉండదు. తర్వాత మళ్ళీ ఎక్కడైతే నువ్వు రాయి నిలిపావో అక్కడికి రా అన్నాడు. ఇప్పుడు రాయి పెట్టలేదు అనుకోండి, ఎక్కడికి వస్తాడు వెతుక్కుంటూ? ఎక్కడ రాయి పెట్టా, ఎక్కడ పడుకున్నా, ఇక్కడ అక్కడ ఏదో ఒక చోట ఈ స్థలం అనుకుంటాం. అంటే ఒక గుర్తు, తిరిగి మళ్ళీ మనం ఆత్మీయ యాత్రలో ఆ స్థలానికి రావాలి, అటువంటి అనుభవాలకి మనం రావాలి అంటే ఆ గుర్తులు అనేవి మన జీవితంలో తప్పకుండా ఉండాలి. అవి సాక్ష్యాలు. నేటి దినం నేను చెప్పండి, అవి మన జీవితంలో సాక్ష్యాలు. అందుకే యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండడము. ఆ రోజుల్లో రాళ్ళు నిలబెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో మరి మనము మన జీవితంలో దేవునికి సాక్షిగా ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకునే వారముగా ఉండాలి. అంతేకాకుండా ఆ సాక్ష్యము నలుగురికి తెలిసేటట్లుగా ఉండాలి, మన జీవితం ద్వారా నలుగురికి తెలిసేటట్లుగా ఉండాలి. ఇదే యెహోషువ గ్రంథము 24:27లో కూడా చదవండి, ఒక మాట ఉంటుంది. 24:27 జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడను గనక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద 26వ వచనంలో చూడండి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములన్నీ రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షము కింద దానిని నిలవబెట్టాడు. ఒక పెద్ద రాయిని తీసుకుని వచ్చి కట్టడలు, విధులు, అన్ని వాక్యాలన్నీ అక్కడ రాయించి ఆ రాతి మీద రాయించి అక్కడ పెట్టి ఏమంటున్నాడు? నేను చెప్పిన మాటలన్నీ ఆ 24వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలందరితో మాట్లాడతాడు, తన చివరి మాటలు. ఆ మాటలన్నీ ఎవరికి వినపడ్డాయి చెప్పండి? దేవుని రాకడలో రాళ్ళు. ఎందుకంటే అది దేవుని సృష్టి కాబట్టి, అది దేవుని సృష్టి కాబట్టి దేవుని మాటలు వింటాయి. ఎవరి సృష్టి? దేవుని సృష్టి కాబట్టి దేవుని మాటలు వింటాయి. వాటన్నిటిని సృష్టించింది ఎవరు? ఆయనే కాబట్టి వాటి మాటలు వింటాయి. అది సాక్షిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? సాక్షిగా ఉంటుంది అవన్నీ కూడా. అందుకని కొత్త నిబంధన గ్రంథంలో ఆయన దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పిల్లలు, పట్టణం అంతా కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన గాడిద మీద వచ్చినప్పుడు మట్టలాదివారం రోజు
ఆ దావీదు కుమారునికి జయము హోసన్నా అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు అంటారు, ఏంటి గోలేంటి, వీళ్ళని కేకలు వేయొద్దని చెప్పి మీ ఋషులకు చెప్పి కేకలు వేయొద్దని అంటే వీళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఎందుకంటే సమస్త సృష్టి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పాట పాడుకుంటాం, వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. చూడండి, సముద్రము, అలలు, పర్వతాలు, కొండలు, గుట్టలన్నీ కూడా దేవుని నామాన్ని గురించి ప్రకటిస్తున్నాయి. అక్కడ దేవుని గురించి ప్రకటిస్తున్నాయి, ఆయన సృష్టిని, ఆయన కార్యాలను గురించి అక్కడ ప్రకటిస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా దేవునికి సాక్ష్యం చెప్తాయి. సముద్రమే కానివ్వండి, మా రాళ్లే కానివ్వండి, దేవునికి సాక్ష్యం చెప్తాయి. అంతేగాని గుడ్డిగా మూర్ఖముగా మనం ఈ లోకంలో కనుక వాటితో మాట్లాడినట్టయితే అవి వినవు. ఏ మాటలు వినవు, అవి దేవుని మాటలే వింటాయి. ఎవరి మాటలు వింటాయి చెప్పండి? దేవుని మాటలు మాత్రమే వింటాయి. కాబట్టి పాత నిబంధన గ్రంథములో మరి ఒక రాతిని గుర్తుగా సాక్షిగా ఆనవాలుగా పెట్టారు. మరి ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మొన్న కూడా చెప్పాను నేను, యేసయ్య ఇప్పుడు వాక్యం ఎక్కడ రాస్తా అంటున్నాడు? మన మనసుల పైన. ఎక్కడ? మన మనసుల పైన, మన హృదయాలపైన నా ధర్మ విధిని ఉంచుతానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి మన జీవితంలో, మన హృదయంలో దేవుడు ఆ యొక్క వాక్యాన్ని రాసినప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మనే మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఎవరు చెప్తారు చెప్పండి? సాక్ష్యం చెప్తుంది. అందుకనే ఆ యొక్క వాక్యాలు దేవుడు ఏవేవైతే మన హృదయంలో రాస్తున్నాడో మరి మన జీవితమే దానికి సాక్షిగా ఉండాలి. ఎలా ఉండాలి? మన జీవితమే దానికి సాక్షిగా ఉండాలి. సాక్షిగా మనం జీవించినట్లయితే దేవుని కొరకైన ఆ రాయబడిన వాక్యాలకి గుర్తుగా, ఆనవాలుగా, సాక్షిగా మరి మనం జీవించినట్లయితే మనలో ఉన్న దేవుని ఆత్మే మన మీద దేవునికి సాక్ష్యం చెప్పేదిగా ఉంటా ఉంది కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన స్వహస్తముతో పరిశుద్ధాత్మతో మన హృదయం అనే మన హృదయం పైన ఆయన యొక్క వాక్యాన్ని మరి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు మరి మన పైన, మన హృదయంలో రాయబడినప్పుడు వాటిని బట్టి, నేను ఈ వాక్యమును బట్టి, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేను ఆయనకి సాక్షిగా జీవిస్తాను అని మరి మనము సాక్షిగా జీవించే వారముగా ఉండాలి. ఆయనకి పత్రికలుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? రాయబడిన వాక్యాన్ని నలుగురికి చూపించే విధముగా ఉండాలి. మన జీవితంలో రాయబడిన ఏ మాటలైనా, మన చెవులతో విన్న ఏ మాటలైనా, చదువుకున్న ఏ మాటలను బట్టయినా, దేవుడు మనలోకి పంపిన ఏ మాటను బట్టయినా మన జీవితం ద్వారా ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగే వారముగా ఉండాలి. అదే యేసుక్రీస్తు కొరకు మరి మనము పత్రికలముగా జీవించడం, ఒక సువార్తగా, ఒక పత్రికగా దేవుని కొరకు మరి మనం జీవించినట్లయితే మరి అంత్యదినములో మనలో ఉన్న ఆత్మనే ఏం చేస్తుంది చెప్పండి? మన గురించి సాక్ష్యం చెప్తుంది, దేవునికి సాక్ష్యం చెప్పేదిగా ఉంటుంది. కాబట్టి ఆ సంగతులు నేను తర్వాత మళ్ళీ నేను మీకు చెబుతాను. అందుకని మన యోర్దాను యొక్క ఆ అద్భుత కార్యం జరిగినప్పుడు, యోర్దాను రెండుగా చీలిపోయి వారికి ఆరిందేళ్ళని ఇచ్చినప్పుడు దానికి గుర్తుగా మరి అక్కడ వాళ్ళు ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టారు. ఆ ఎన్నోసార్లు వరద ప్రవాహము ఆ రాళ్ళను తాకి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి. ఆ వచ్చే ప్రవాహం అంతటికీ ఆ రాళ్ళు ఏం చెప్తూ ఉంటాయి? అవునా? ఏంటి రాళ్ళు అడ్డుగా ఉన్నాయి, ఈ రాళ్ళు అడ్డుగా ఉన్నాయి, నీటి ప్రవాహం అనుకుంటా ఉంటే వాటన్నిటికీ ఏం సమాధానం చెప్తూ ఉంటాయి చెప్పండి? ఆ రాళ్ళు, ఈ స్థలములో దేవుడు నిబంధన మందసము దాటింది, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు దాటించాడు, కాబట్టి దానికి సూచనగా నేను ఇక్కడ ఉన్నాను, ఆయన రక్షణకి సూచనగా నేను ఇక్కడ ఉన్నాను, ఎటువంటి పాపమైనా నన్ను దాటి పోవడానికి వీలు లేదు అని ఆ ప్రతి పాపము అక్కడికి వచ్చి ఆ యొక్క పరిస్థితిని దాటి వెళ్ళేదిగా ఉంటూ ఉంది. కాబట్టి చూడండి ఎంత చక్కటి అనుభవాలు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా యోర్దానును దాటే అనుభవాలను, అంతేకాకుండా దేవుని కొరకు సాక్షిగా ఒక పత్రికలనుగా నిలబడే అనుభవాలను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. వెళ్ళవలసిన సమయంలో త్వరపడి మరి ఆ యొక్క యోర్దానును ఏ రీతిగా అయితే ఆ ప్రజలు దాటారో ఈరోజు మన ఆత్మీయ యాత్రల్లో కూడా చేయవలసిన పనులు, చేయవలసిన ఆజ్ఞలు, ఎందుకంటే కాలం సమీపించింది, అంత్యదినము దగ్గరగా ఉంది, అపాయకరమైన కాలంలో మరి మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి కాలంలో మరి మనకు దేవుని శక్తి కావాలి. ఆ శక్తిని పొందుకొని చేయవలసిన ఆజ్ఞలను త్వరగా నెరవేర్చే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.